హలో అండి, నేను మీ గాయత్రి. మరికొన్ని రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం వచ్చేస్తుంది. ఈ సందర్భంగా ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జనగణమన గురించి తెలియని భారతీయుడు ఉండడు. జాతీయ గీతం భారతదేశానికే గర్వకారణం. భారతీయులుగా మనం అందుకు గర్వపడతాం. నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే. ఎక్కడ భారతదేశ జాతీయ గీతం వినబడినా శ్రద్ధగా నిలబడి వందనం చేస్తే గానీ కదలను. జనగణమన జాతీయ గీతాన్ని ఎవరైనా ఆలపించినప్పుడు కొంతమంది గౌరవించకపోతే నాకు చాలా కోపం వస్తుంది. వారు ఎవరైనా సరే వారికి భారతదేశ జాతీయ గీతాన్ని, దాని విలువను చెప్తాను. జాతీయ గీతాన్ని మనం ఎందుకు గౌరవించాలో వాళ్లకు తెలియజేస్తే గానీ నాకు నిద్ర పట్టదు. అలాంటిది ఓ రోజు ఓ మూవీ థియేటర్లో జనగణమన ప్లే చేసేటప్పుడు అక్కడ ఉన్న వారంతా గౌరవంగా నిలబడ్డారు. కానీ ఓ వ్యక్తి నిలబడకుండా అలానే కూర్చొని ఉన్నాడు. జాతీయ గీతం పూర్తిగా ప్లే అయినంత వరకు ఆగి అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఇంతలో అతని వెనుక వరుసలో నిలబడి ఉన్న ఓ వ్యక్తి కూర్చున్న వ్యక్తి వైపు కోపంగా చూసి, నీకు ఏమాత్రం దేశభక్తి లేదా? జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడాలని కామన్ సెన్స్ కూడా నీకు లేదా అంటూ నిందించాడు. ఇంకా కూర్చున్న వ్యక్తి కోపంతో లేచిపోయి, ఇది మన జాతీయ గీతం కాదు, ఇది ఒక బ్రిటిష్ చక్రవర్తిని పొగుడుతూ రాసిన పాట. దీనికి నేను నిలబడాలా? నేను దీన్ని గౌరవించాలా? ఏం మాట్లాడుతున్నావు అంటూ అరిచేశాడు. జనగణమన మన జాతీయ గీతం కాదా? మొదటిసారిగా ఈ మాటను నేను విన్నాను. బ్రిటిష్ అధికారిని పొగుడుతూ రాసిన పాటని మన జాతీయ గీతంగా ఎందుకు చేశారు అనేదే ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రశ్న. అందుకే జనగణమన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనిపించి జనగణమన చరిత్ర గురించి రిఫర్ చేయడం మొదలుపెట్టాను. అసలు జనగణమన మన జాతీయ గీతంగా ఎందుకు చేశారు? నిజంగా జనగణమన బ్రిటిష్ అధికారిని పొగుడుతూ రాసిన పాట? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోలోనికి వెళ్లాల్సిందే. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఇప్పుడు మనం జనగణమన అనే గీతం యొక్క చరిత్రలోకి వెళ్దాం. జనగణమన గీతాన్ని రాసినది రవీంద్రనాథ్ ఠాగూర్. 1911 డిసెంబర్ 11న ఈ పాటను ఆయన రాశారు. ఇదే సమయంలో బ్రిటన్ నుండి కింగ్ జార్జ్ 5 భారతదేశానికి రాబోతున్నారు. ఆయనను భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించబోతున్నారు. అంటే అప్పటి వరకు గ్రేట్ బ్రిటన్ చరిత్రలో ఏ చక్రవర్తి కూడా భారతదేశానికి వచ్చిందే లేదు. ఈయనే మొట్టమొదటి చక్రవర్తి భారతదేశానికి రాబోతుంది. సరిగ్గా ఇదే సమయంలో జనగణమన అనేది రవీంద్రనాథ్ రాయడమే ఒక పెద్ద వివాదం అయింది. ఇక్కడ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, కింగ్ జార్జ్ 5 డిసెంబర్ 30న భారతదేశానికి రాబోతున్నారు. డిసెంబర్ 27న నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లో జనగణమన అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా పాడారు. దాంతో ఏమైందంటే డిసెంబర్ 28న 3 ప్రముఖ పత్రికల్లో కింగ్ జార్జ్ భారతదేశానికి రాబోతున్నారు కదా, ఆయనను గౌరవిస్తూ, ఆయనను స్తుతిస్తూ ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు అని ప్రకటించారు. చరిత్రకారులు అలా అనుకోవటానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఏమిటో తెలుసా? జనగణమన మొదటి లైనులో అధినాయక అనే ఒక పదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఉపయోగించారు. అధినాయిక అనేది కింగ్ జార్జ్ను పొగుడుతూ రాశారని అందరి ఆలోచన. అందుకే ఆ అద్భుతమైన విషయాన్ని పత్రికలో కవర్ పేజీలో కూడా ప్రచురించేశారు. ఇప్పుడు చూడాలి, భారత సమరయోధులు అందరూ ఆశ్చర్యపోయారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి అధినాయక అంటూ కింగ్ జార్జ్ను ఉద్దేశించి పాటను రాయడం ఏంటి? ఇక్కడ ఆలోచించవలసినది ఒక విషయం ఉంది.
భారతదేశము మాతృస్వామ్య వ్యవస్థలో నడిచే దేశం. అందుకే మనం మన భారతదేశాన్ని మాతృభూమి అంటాము, భారతమాత అని కొనియాడుతాము. మన నదుల పేర్లు కూడా ఆడవాళ్ల పేర్లే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు జనగణమన పాటలో అధినాయక అని ఠాగూర్ ఎందుకు ఉద్దేశించి రాశారు? నిజంగా అధినాయక అంటే కింగ్ జార్జ్ గురించి ఉద్దేశించి రాసుంటారా? జనగణమనలో మరో పదం కూడా ఉంది, భారత భాగ్య విధాత. అంటే భారతదేశ భవిష్యత్తును నిర్ణయించబోయేవాడా అని అర్థం. అంటే ఈ పదం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ కింగ్ జార్జ్ను ఉద్దేశించి రాశారని అప్పట్లో చరిత్రకారులు చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉండేది. కానీ అక్కడ బ్రిటిష్ వాళ్ళని పాలన చేసుకోనివ్వలేదు మన భారతీయులు. బ్రిటిష్ అధికారులు కనిపిస్తే చాలు వాళ్ళపై దాడులు చేసేవారు. దాంతో కలకత్తాలో ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయలేము, దీన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలి అని అప్పుడు అధికారులు క్యాపిటల్ని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలి అనుకున్నారు. అందుకే భారతదేశానికి కింగ్ జార్జ్ 5 రాబోతున్నారు. అప్పుడే ఆయనకు భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని రాశారు. కింగ్ జార్జ్ వస్తున్నప్పుడు రోడ్ల వెంట జనాలు ఉండి ఈ పాట పాడితే అద్భుతంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ఈ పాటను కింగ్ జార్జ్ కోసమే రాశారు అని అందరూ అనుకున్నారు. ఇక్కడ మరో విషయం గమనించండి. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి వచ్చింది. 1910లోనే ఆయన బెంగాలీలో గీతాంజలిని రచించారు. 2 ఏళ్లు సమయం తీసుకొని 1912లో గీతాంజలి పుస్తకాన్ని ఆంగ్లంలో అనువదించారు. ఆంగ్ల భాష కవితలుగా అవి అక్కడ పబ్లిష్ అయ్యాయి. రవీంద్రనాథ్ ఠాగూర్కు 1913లో నోబెల్ బహుమతి ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు తాను చేస్తున్న సేవలకు ఆనందించి తనకి నోబెల్ బహుమతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలుసుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కోసమే జనగణమన కూడా రాశారు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం మనం గమనిద్దాం. 1915లో ఆంగ్ల ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్కు నైట్హుడ్ అనే బిరుదును ఇచ్చింది. అది ఒక అత్యున్నతమైన గౌరవం. కాకపోతే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తరువాత బాధపడిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ బిరుదును తిరస్కరించి బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ వివాదం ఏదైతే ఉందో అప్పట్లోనే ఆగిపోయిందా అని అనుకుంటున్నారా? లేదు. ఈ మధ్యకాలంలో గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయ్యింది. ఇంకా మనం జనగణమన పాడుకుంటూ ఆ బ్రిటిష్ చక్రవర్తిని ఇంకా ఎంతకాలం పొగుడుతూ ఉంటాం అని అన్నారు. అంతేకాదు, మార్కండేయ కట్స్ సుప్రీంకోర్టు జడ్జి అతను. ఈ జనగణమన అనేది 100% రవీంద్రనాథ్ ఠాగూర్ కింగ్ జార్జ్ను పొగుడుతూనే రాశారు. ఇది మన జాతీయ గీతం కానే కాదు. అతను ఏ పరిస్థితుల్లో రాశారు, ఎక్కడ పాడారు అంతా తెలుసుకోండి అంటూ స్టేట్మెంట్ పాస్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనను కింగ్ జార్జ్ను ఉద్దేశిస్తూ రాసినది అన్న చరిత్రకారుల మాటను పక్కన పడితే ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. పూలింగ్ బిహారీ సేన్ ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. 1939లో ఆయనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక ఉత్తరం రాశారట. ఏం రాశారు అంటే, ఈ జనగణమనను నేను కింగ్ జార్జ్ను పొగుడుతూ రాశానని చాలామంది చెప్తున్నారు. ఆ విషయం విని నాకు చాలా బాధ కలిగింది. మన దేశాన్ని బానిస దేశంగా చేసి పరిపాలిస్తున్న ఆ తెల్ల దొరలను పొగుడుతూ నేను పాట రాయడమేంటి? నిజంగా అలా చేస్తే నన్ను నేను అవమానించుకోవడమే. ఇది పూర్తిగా భారత జాతీయ ప్రజలను ఉద్దేశించి వాళ్లలో దేశభక్తిని పెంచాలనే ఉద్దేశంతోనే నేను రాశాను. అందువల్లే కాంగ్రెస్ మీటింగ్లో పాడాను. అంతేకాని కింగ్ జార్జ్ను పొగుడుతూ అలాంటిది చేయలేదు. అలా రాసి ఉంటే మాత్రం నన్ను నేను అగౌరవపరుచుకున్నట్టే అంటూ ఆ ఉత్తరంలో రాశారు. కానీ ఈ విషయాన్ని చరిత్రకారులు నమ్మలేదు. ఏది ఏమైనప్పటికీ మన దేశ జాతీయ గీతం జనగణమన. ఆ పాట మన గురించే రాశారు
అని మనం తెలుసుకోవాలి. మన జాతీయ గీతం నుండి ప్రతి పదం మీరు వినండి. ఒక భారతీయుడిగా లేచి నిలబడాలనే ఉద్వేగం మీకు కలుగుతుంది. ఆ పదాలు మిమ్మల్ని ఒక్క క్షణమైన దేశభక్తి రంగంలోకి తీసుకువెళ్తాయి. పాఠశాల అసెంబ్లీలో జనగణమన అనే పదాలను వినటం ద్వారా మన హృదయంలో దేశభక్తి మరియు జాతీయత యొక్క పరిపూర్ణత నిండి ఉంటుంది. దేశం కోసం మన హృదయంలో ఉన్న అన్ని భావాలతో జాతీయ గీతాన్ని పాడండి. భారతీయుడిగా నీవు ఎంతో సంతోషిస్తావు. అందుకే జాతీయ గీతాన్ని గౌరవించటం మన బాధ్యత. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.